ప్రత్యర్థులను తిట్టు పదవి పట్టు అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మీరు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ మధ్యన ఖచ్చితంగా ఆ గ్యాప్ కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసుకొని మాట్లాడారు. లోకేష్ మెప్పు కోసం జూనియర్ ఎన్టీఆర్ను, అదేవిధంగా ఇంకొంతమందిని పవన్ కళ్యాణ్ని తిట్టు పదవి పట్టు అనే కాన్సెప్ట్ బలంగా నడిచింది. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైసీపీ చేస్తున్న తప్పే టీడీపీ చేస్తుందా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతమైన విజయం సాధించింది. కారణం పవన్ కళ్యాణ్ లాంటి ఒక శక్తి, అలాగే బీజేపీ లాంటి మరో శక్తి కలవడం. తెలుగుదేశం పార్టీ కూటమికి అద్భుతమైన విజయం దక్కింది. దీనికి మరో కారణం వైఎస్ఆర్సీపీ కూడా చేతులారా చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 151 సీట్లు గెలుచుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు హద్దులు మీరి మాట్లాడడం, రెచ్చిపోవడం, ముఖ్యంగా వాళ్లకు నచ్చని ప్రత్యర్థి పైన చాలా దారుణమైన కామెంట్లు చేయడం, పచ్చి బూతులు మాట్లాడటం, ముఖ్యంగా ఎమ్మెల్యేల ఇల్లీగల్ బాగోతాలు, ఆడియో కాల్స్ బయటకు రావడం. ఇలా చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఇన్ని కావు, జనాలకు విరక్తి పుట్టింది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద పాదయాత్రలు చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పరదలు కట్టుకొని జనాలకు కనబడకుండా ఆయన రావడం చూసి జనాలు కూడా ఆశ్చర్యపోయారు, ముక్కున వేలేసుకున్నారు. అదేవిధంగా బటన్లు నొక్కుతూ జనాలకు పథకాలు అందించామా, అంతవరకే మా పని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఈ పథకాల్ని మనం పర్ఫెక్ట్గా అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 151 కాదు, వై నాట్ 175, 175 మనం గెలుస్తామని చెప్పేసి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. ఏమైపోయింది? 11 స్థానాలకు పరిమితమయ్యారు. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేల గలీజ్ భాష. అదే వైఎస్ఆర్సీపీ కొంపముంచింది. ఎంతో కొంత జనాలకు పథకాలు అందించారు, బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ గుర్తించింది ఏంటంటే ఎమ్మెల్యేల బూతు మాటలు. ఆ బూతు మాటలే జనాలకు విరక్తి పుట్టి అసలు మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల భాషను విన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ దరిద్రమైన భాషను మునుపెన్నడూ వినలేదు. కాబట్టి జనాలకు చాలా నీచంగా, చండాలంగా అనిపించి ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు, ఇవన్నీ కలబోసి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇదిగో నిన్ననే చూశారు కదా, జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి దారుణమైన భాష. జూనియర్ ఎన్టీఆర్ తల్లి పైన ఆ లకారం భాష మాట్లాడడం కానీ, ఆ పొట్టోడు అని నీచంగా మాట్లాడడం కానీ, ఆ సినిమాను ఆడనివ్వమని చెప్పేసి ఇలా జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసుకొని మాట్లాడారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ మధ్యన ఖచ్చితంగా ఆ గ్యాప్ కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ను తిడితే లోకేష్ మెచ్చుకుంటాడని, లోకేష్ మెప్పు కోసం జూనియర్ ఎన్టీఆర్ను, అదేవిధంగా ఇంకొంతమందిని తిడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినబడుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకేష్ మెప్పు కోసం చాలామంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారంటే అవుననే సమాధానమే వినబడుతుంది. ఎందుకంటే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో పవన్ కళ్యాణ్ని తిట్టు పదవి పట్టు అనే కాన్సెప్ట్ బలంగా నడిచింది. అందులో భాగంగానే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ను తిట్టి మంత్రి పదవి పొందాడు. అదేవిధంగా చూస్తే పేర్ని నాని, కొడాలి నాని, ఇలా చూస్తే రోజా, వాళ్ళ సమూహం అంతా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకొని తిట్టి ఆఖరికి ఇవాళ పదవుల్లో లేకుండా పోయారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాలుగా చీలిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ను వెనకేసుకొని మాట్లాడుతూ ఉంటే, ఇంకొంతమంది ఇటు లోకేష్ను కానీ ఆ తిట్టిన ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ కష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడలేదు. ముఖ్యంగా నారా భువనేశ్వర్పై కానీ చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినటువంటి అన్యాయాలపైన ఏ రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు, అండగా నిలబడలేదు. పైగా వల్లభనేని వంశీ, కొడాలి నానికి మద్దతుగా ఉంటాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే, ఇంకొంతమంది జూనియర్ ఎన్టీఆర్కి అండగా నిలబడుతున్నాడు. ఇలాంటి దారుణమైన భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అతను కూడా మన నందమూరి హీరోనే కదా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతను ప్రచారం చేశాడు చాలా సందర్భాల్లో. నా అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానని చెప్పిన మాట
మనందరికీ తెలిసిందే కదా. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎలా మాట్లాడతారని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయాయి. ఇక దానికి తోడు కొంతమంది ఎమ్మెల్యేల గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా వినబడుతుంది. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్ కామెంట్ చేశారు. ఏదైనా మీరు ఇతరులపై అనుచితమైన భాష మాట్లాడడం కానీ, మీ వ్యక్తిగత కక్షలు కానీ, అదేవిధంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఏ పనులున్నా క్షమించం, దాన్ని క్షమించే పరిస్థితే లేదని చాలా సీరియస్గా కామెంట్ చేశాడు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటి పనులు చేసినా కూడా నిర్మోహమాటంగా పార్టీ నుంచి బయటకు పంపిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేనేమంటానంటే, గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పే ఇప్పుడు టీడీపీ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ తీసుకొచ్చారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ. వీళ్ళందరూ కలిసి వాళ్ళ కూటమి పేరుతో అద్భుతమైన విజయం సాధించి ప్రజలకు ఏదైనా మంచి చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా దారుణమైన భాష మాట్లాడుతూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉంటే అదే డౌట్ వస్తుంది. వైసీపీ చేసిన తప్పు టీడీపీ చేస్తుందా, కూటమి చేస్తుందా అనే అనుమానం వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.